కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కానుకలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య, పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం, అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదలు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరేయ్ చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ ఇట్ ప్లీజ్.